మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సిఐటియు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆశా వర్కర్లు అంగన్వాడీలు బెల్లంపల్లి ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ పద్ధతిని ఉద్యోగాలు నిర్వహిస్తున్న స్కీమ్ వర్కర్లు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలా పర్మనెంట్ చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు. స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. డిమాండ్స్ చేసే సందర్భంగా అందరం కూడా కాంట్రాక్ట్ కార్మికులు అందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే గత 20-25 సంవత్సరాలుగా కాంట్రాక్టుగా తీసుకున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి స్కీమ్ వర్కర్లు అందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు డిమాండ్స్ సందర్భంగా రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా కార్మికులము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే అందరు కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగ భద్రత లేక కనీస వేతనం లేక వెట్టి చాకరీ చేపిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, స్కీమ్ వర్కర్లందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి 26,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లకు కూడా ఎగ్జామ్ పెడదామని చెప్పేసి మోడీ తెచ్చినటువంటి ఈ ఎగ్జామ్ వెంటనే రద్దు చేయాలి. అలాగే బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోట్లను తీసుకొచ్చింది, వెంటనే 4 లేబర్ కోట్లను కూడా వాళ్ళు ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిఐటి జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ కాంట్రాక్టు కార్మికులను కూడా ఈరోజు పర్మనెంట్ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తారని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించలేదు. కనుక ఇప్పటికైనా కాంట్రాక్టు కార్మికులందరినీ ఉద్యోగ భద్రత కల్పించి PFIS వారిని కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ వాళ్ళను పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రాబోయే కాలంలో కాంట్రాక్టులు అందరం కూడా పెద్ద చైతన్యంతో పోరాటాలు సిద్ధపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కోరికల దినోత్సవం సందర్భంగా మేమందరము కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వం ముందుకు వస్తున్నాము. మా కోరికలు ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే 75 ICDS పుట్టినప్పటి నుంచి కొంతమంది అమ్మలు అక్కలు ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వము అంతకుముందు మేము ధర్నాలు చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే కనుక మీకు 2 లక్షలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు మీకు 50,000 లక్ష ఇస్తాము, ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళాల్సిందే అని అంటున్నారు. కాదు, మాకు ఖచ్చితంగా 2 లక్ష కావాలి అని మేము పోరాడుతున్నాము. మాకు 2 లక్ష ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము. మా పోరాటం ఆగదు. ఇన్ని ప్రభుత్వాలు వేయినాయి మా పోరాటాలతోటి, ఈ ప్రభుత్వంతో కూడా మేము పోరాడతాము. మాకు 2 లక్ష ఇచ్చేంత మట్టుకు పోరాడతాము. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లను కానీ ఆశా వర్కర్లను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి. ఇప్పుడున్న ధరలు ఏ విధంగా మండిపోతున్నాయి అనేది ప్రభుత్వంకి చాలా గుర్తు. ఆ విధంగా మాకు ఒక కుటుంబం బ్రతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వానికి చాలా తెలుసు. కాబట్టి ఆ దాన్ని తెలుసుకొని మాకు ఇప్పుడున్న రేట్ల ప్రకారం మా కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము. మేము పోరాడితే ఖచ్చితంగా సాధించుకునేంత మట్టుకు మేము నిరాహార దీక్షల నుంచి మేము ఉపసంహరించుకోము. కాబట్టి ఇప్పుడున్న రిలే నిరాహార దీక్షలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మాకు ప్రభుత్వము 2 లక్ష రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా అంగన్వాడీల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూపుతున్న ప్రతి విధమైన హరాస్మెంట్స్ తగ్గించాలి. రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు. మాకు ఉద్యోగ భద్రత కావాలి. ESI PFI సౌకర్యాలు కావాలి. కనీసం మాకు వేసవి సెలవులు 30 రోజులు ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని కోరినాము. అది కూడా మాకు ఇవ్వలేదు. ఆ వేసవి సెలవులు కూడా మాకు 30 రోజులు కావాలని మేము కోరుతున్నాము. మాకు ఖచ్చితంగా 26,000 రూపాయల జీతం కావాలి, వేతనం కావాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు 2 లక్ష రూపాయలు పెంచి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలి. ఈ కోరికల దినోత్సవ సందర్భంగా ఇది మేము ప్రభుత్వానికి చెప్తున్నాం.